డబ్బు సంచులుంటేనే టీడీపీ టికెట్ అనే విషయం అందరికీ తెలిసిందే. కోట్లు కుమ్మరించే వారికి సీట్లు ఇస్తూ పార్టీని నమ్ముకున్న వారికి హ్యాండ్ ఇవ్వడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరులో ఇన్ఛార్జిగా ఉన్న నేత కాకుండా కొత్తగా వచ్చిన వ్యక్తికి సీట్ ఇవ్వడంతో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటి వరకు పార్టీ కోసం భారీగా పనిచేసిన ఆ ఇన్ఛార్జ్ రెబల్గా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ ఇన్ఛార్జ్ ఎవరు? చంద్రబాబు దగ్గర సీటు కొనుక్కుంది ఎవరు? వాచ్ ఇట్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ సీటును వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. 5 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫ్యామిలీని చంద్రబాబు పక్కన పెట్టేశారు. కోవూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డికి టికెట్ ఇస్తామని 2 ఏళ్ల క్రితమే చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు వేమిరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేయడంతో వేమిరెడ్డి ప్రశాంతికి కోవూరు టికెట్ ఖరారు చేశారు. దీంతో పోలంరెడ్డి కుటుంబం, వారి అనుచరులు టీడీపీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమను మోసం చేశారని మండిపడుతున్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఇదే సరైన సమయమని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సిందేనంటూ దినేష్ రెడ్డిపై ఆయన వర్గం నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అనుచరుల ఒత్తిడి మేరకు కోవూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానంటూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. 2 ఏళ్ల క్రితమే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని దినేష్ రెడ్డి ఫీల్ అవుతున్నారట. 5 ఏళ్ల పాటు వ్యాపారాలను, కుటుంబాలను వదులుకొని పార్టీ కోసం సేవ చేశానని చివరి నిమిషంలో సర్వేల పేరుతో పక్కన పెట్టారంటూ తన వర్గం నేతల దగ్గర దినేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారనే ప్రచారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా దినేష్ రెడ్డి బరిలోకి దిగితే ఇక ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు దినేష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. ఆయన ఓకే అనడంతో ఇక 2 ఏళ్లుగా దినేష్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతూ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు వేమిరెడ్డి కుటుంబం పార్టీలోకి రావడంతో పోలంరెడ్డి కుటుంబానికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. కోవూరులో తమ సహకారం లేకుండా ప్రశాంతి రెడ్డి ఎలా గెలుస్తారో చూస్తామంటూ పోలంరెడ్డి కుటుంబం ఛాలెంజ్ చేస్తోంది. కొత్తగా వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే ముందు చంద్రబాబు నాయుడు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ప్రాధాన్యత లేని చోట ఉండడం కంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం బెటర్ అని వారు భావిస్తున్నారు. దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిని చంద్రబాబు వెన్నుపోటు పొడవడంతో ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ 2 ముక్కలు కాబోతోంది. పార్టీలో బలంగా ఉన్న పోలంరెడ్డి కుటుంబం స్వతంత్రంగా బరిలోకి దిగితే టీడీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రావని పార్టీలోనే టాక్ నడుస్తోంది.